హత్తుకొని ఉండల్లా. ఆ దేశంలో కనాను దేశంలోకి మీరు పోయినప్పుడు మీరు నన్ను హత్తుకొనే ఉండల్లా. హత్తుకోవడం అంటే నన్నే సేవించల్లా. మీరు విగ్రహాలని రాళ్ళతో చేసుకోకూడదు. తర్వాత వెండి బంగారు అట్లా మీ చేతులతో చేసుకునేటువంటి బొమ్మలు ఉంటాయి కదా విగ్రహాలు, వాటికి మ్రొక్కకూడదు. కానీ మీరు నన్ను హత్తుకోవాలా అంటే నన్నే సేవించల్లా, నన్నే మీరు మ్రొక్కల్లా కనాను దేశానికి పోయినప్పుడు అని దేవుడు చెప్పినాడనమాట. రెండో విషయం ఏం చెప్పింది అక్క? జాగ్రత్తగా ఉండాలంట. ఏ దేశానికి పోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పినాడు దేవుడు? కనాను దేశానికి పోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలంట. అంటే ఆ కనాను దేశస్తులు పాపం చేసినా కూడా మీరు మాత్రం వాళ్ళతో కలిసి పాపం చేయకూడదు అని దేవుడు ముందే చెప్పినాడు అనమాట. ముందే చెప్పింటే ఇప్పుడు మరి మన ప్రజలు ఉన్నారు కదా ఇశ్రాయేలీలు, వాళ్ళు ఉన్నారా? దేవుడు అట్లా ముక్కద్దు అని చెప్పిండే వాటికి మ్రొక్కకుండా ఉన్నారా, మ్రొక్కినారా?